దళిత మహిళకు గత కలెక్టరు శాంక్షన్ చేసి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్ ఇచ్చి అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ బిల్ ఇచ్చి ఆనాడు కలెక్టర్ గారే ఓపెన్ చేస్తే అది అలా సక్రమంగా లేదు, ఆక్రమితంగా ఉందని చెప్పేసి ఇప్పుడున్న కలెక్టర్ చెప్పడం అనేది సరైంది కాదు, ఖండనీయం. వారికి నేను వ్యక్తిగతంగా కూడా రిక్వెస్ట్ చేసిన, మరలా ఇలా లెటర్ రాస్తున్నా. ఆ అమ్మాయి వాళ్ళ ఆ దళిత మహిళ కోర్టు కూడా వెళ్లి కోర్టు నుంచి తెచ్చుకున్నది. కానీ కింద ఉన్న ఎవరైతే ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు నిన్న తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారట. ఆమెకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. ఏదో చిన్న లోన్ తీసుకొని డిఆర్డీఏ వాళ్ళు శాంక్షన్ చేస్తే కలెక్టర్ ఓపెన్ చేస్తే ఆమె చిన్న టీ కొట్టు పెట్టుకుని 1000-2000 సంపాదిస్తున్న ఆ దళిత మహిళను ఇబ్బంది పెట్టొద్దని మీ మిత్రులు మీ ద్వారా ఈ యొక్క కలెక్టర్ను కోరుతా ఉన్నాను. ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు వాళ్ళకు వచ్చేదే చాలా తక్కువ, దాని మీద ఆధారపడే వాళ్ళ యొక్క లోన్ తీసుకున్నారు, ఆ లోన్ కట్టలేకపోతారు, ఆ కుటుంబం చితికిపోతుంది. కాబట్టి వాళ్ళ ఏదైతే ప్రభుత్వం ఇచ్చి అఫీషియల్ గా ఇనాగ్రేషన్ చేసిన దాన్ని కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నా. కలెక్టర్ గారు ఎవరైతే వారి ఉత్తర్వులు ఉన్నాయో హైకోర్టు ఉత్తర్వులను గౌరవించాలని చెప్పేసి కోరుతున్నా. వాళ్ళ జోలికి వెళ్లకుండా ఆ రెండింటిని వనితా టీ స్టాల్ కానీ పక్కనున్న ఇంకో షాప్ను కూడా కొనసాగించాలని మీ ద్వారా కలెక్టర్ గారిని నేను కోరుతున్నా. లెటర్ కూడా రాస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.